Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మార్చ్లో ఏపీ స్టేట్లో 2 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. Find the area of the triangle formed by the tangent P of x1, y1 to the circle with the coordinate axis. So area of triangle ki formula in general ga half into mod AB. Area ni square units to denote chestam. Okay. అయితే మనకి ఇక్కడ x AB తెలుస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. మరి ఏబీని ఎట్లా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. సో లెట్ us టేక్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటాం. అయితే ఇప్పుడు టాంజెంట్ అన్నాడు. టాంజెంట్ అంటే ఒక సర్కిల్ని ఒక లైన్ టచ్ చేస్తుంది అని. ఓకే, సో ఒక సర్కిల్ అనేది ఇక్కడ ఎక్కడో ఒక చోట నోట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్ అట్ పి. ఓకే, ఏదో ఒక పాయింట్. టాంజెంట్ అంటే వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్ అన్నాను కదా. సో కాబట్టి సో ఇక్కడ పి ఆఫ్ x1, y1 అని అంటాను. సో ఇక్కడ ఇంకా ఆరిజిన్ ఉంటుంది 0. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ అనుకుంటా, దీన్ని బి అనుకుంటాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓఏబి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ ఏరియాని ఎంతనో కనుక్కోమంటారు. ఓకేనా? సరే, సో ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తాను. గివెన్ సర్కిల్ ఏంటి? x² + y² = a². సో అది ఇప్పుడు ఇచ్చిన పాయింట్ని కూడా రాస్తున్నాం. సో గివెన్ పాయింట్. అట్లనే టాంజెంట్ లైన్ని కనుక్కోవాలి. ఒక పాయింట్ తెలిసినప్పుడు, అట్లనే సర్కిల్ తెలిసినప్పుడు టాంజెంట్కి ఫార్ములా s1 = 0. ఓకేనా? సో అదే రాస్తున్నా. ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ at P of x1, y1 to the circle S is equal to 0 is. Circle is S1 is equal to 0. Okay na? So the equation of the tangent at P to the circle is S1 is equal to 0. ఓకే, మరి S1 అంటే నొటేషన్ x1 + y1 ఇక్కడ కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ తీసుకుని -a² = 0. కాబట్టి x1 + y1 -a² = 0 అన్నమాట. ఇప్పుడు ఇంకా ఆ -a² రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. x1 + y1 = a². ఇప్పుడు మనం దీన్ని x/a + y/b ఫామ్లో రాసుకుంటాం. ఓకే, సో అప్పుడు ఇక్కడ 1 ఉండాలి. అందుకోసం a² డివైడ్ చేస్తున్న ఈక్వేషన్ మొత్తాన్ని x1/a² + y1/b² a² అన్నమాట. a² డివైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ a²/a² క్యాన్సిల్, 1 అయిపోతుంది. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్సెప్ట్ ఫామ్ లాగా రాయాలి. x/a + y/b = 1 అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం రాస్తా అంటే నేను a²/x1 లాగా రాస్తాను. మళ్ళీ a²/x1 న్యూమరేటర్ x1 అయిపోద్ది. x1 × a² ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ చెప్పండి, y/a²/y1 అన్నమాట. ఎస్, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే x/a + y/b లాగా ఉంది. x ఇంటర్సెప్ట్ a ఇదంతా, y ఇంటర్సెప్ట్ b, హాఫ్ ab ఫార్ములాని అప్లై చేసేస్తాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకేనా? సరే, అయితే లెట్ ద టాంజెంట్ 1, దీన్ని 1 అనుకుంటున్నా. ఇదే టాంజెంట్ లైన్ అన్నమాట. టాంజెంట్ 1 cuts the x axis
x యాక్సిస్ అట్ క్యాపిటల్ ఏ. సో ఈ టాంజెంట్ అనేది x యాక్సిస్ కి ఏ అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అని. ఓకేనా, లెట్ ద టాంజెంట్ వన్ కట్ ద x యాక్సిస్ అట్ ఏ అండ్ కట్ ది y యాక్సిస్ అట్ బి. బి దగ్గర కట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు x ఇంటర్సెప్ట్, దేర్ఫోర్ x ఇంటర్సెప్ట్ దాన్ని ఏ అంటున్నా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై x1, ఏ స్క్వేర్ బై x1. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ b ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై y1 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం రిక్వైర్డ్ ఏరియాకి ఫార్ములా రాస్తాం. therefore required area of the triangle is equal to area of triangle OAB, area of triangle OAB అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ మోడ్ ఏబి, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. సో ఏ అంటే ఏంటంటే ఏ స్క్వేర్ బై x1 ఇంటూ బి అంటే ఏ స్క్వేర్ బై y1. సో ఫైనల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ పవర్ 4 అవుతుంది. ఏ పవర్ 4 డివైడెడ్ బై x1 ఇంటూ y1, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. ఓకేనా, సో ఇలా చేయాలి. ఫస్ట్ మనం సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ax² ప్లస్ bxy అట్లా ఉంది కదా, సో దాన్ని మనం x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అట్లా ఫామ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి 2hxy ఉంది, అది ఉండకూడదు. సో అంటే సర్కిల్ని ఎప్పుడైనా రిప్రజెంట్ చేయాలంటే ఒక ఈక్వేషన్ వాటి యొక్క x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ సమానంగా ఉండాలి. అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట, ఇక్కడ 3 ఉండాలి. కాబట్టి అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాం. అయితే నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్లో xy ఉండదు అనమాట, అంటే 2hxyతో కంపేర్ చేస్తాం మన ఇచ్చిన ఈక్వేషన్ని, అప్పుడు h ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఓకేనా, మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి ఈక్వేషన్ ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్. అయితే ఈ ఏబి వాల్యూస్ని కనుక్కోవాలంటే దాని మొట్టమొదటి పాయింట్ అది. మళ్ళీ ఆ ఈక్వేషన్ అనేది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుందంట, రెండో పాయింట్ అది. మూడో పాయింట్ రేడియస్ని సెంటర్ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సరే. మరి ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ఏబీలు ఫస్ట్ కనుక్కోవడానికి కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నా అంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేస్తున్నా. ఓకే, మరి ఇప్పుడు చూడండి, కంపేర్ చేస్తే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ కూడా ఏనే అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే. అదేవిధంగా xy కోఎఫిషియంట్ ఇక్కడ b, ఇక్కడ ఏంటి xy కోఎఫిషియంట్ 2h ఈజ్ ఈక్వల్ టు b, ఇక్కడ నుంచి h ఈజ్ ఈక్వల్ టు b/2. ఓకేనా, నెక్స్ట్ ఇంకా
ఇంకా లాస్ట్లో ఇంకా XY కోఎఫిషియంట్ 2G అదేం అవసరం లేదు. ఓకేనా? సో చివరిలో కాన్స్టెంట్ y² కోఎఫిషియంట్ చూద్దాం. y² కోఎఫిషియంట్ ఇక్కడ b, ఇక్కడ 3 అనమాట. సో b = 3. ఇంకా మిగిలింది GFCలు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మన డేటాలో ఏమిచ్చాడు? ఈక్వేషన్ 1 అనేది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. ఓకే, అదే రాస్తున్నా. నౌ ఈక్వేషన్ 1 represents a circle, సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే రెండు కండిషన్స్ ఏంటి? నేనేం చెప్పాను? ఎప్పుడైనా x² కోఎఫిషియంట్ ఎంతనో y² కోఎఫిషియంట్ కూడా అంతే. కాబట్టి a = b అవుతుంది. x² కోఎఫిషియంట్ a, అక్కడ y² కోఎఫిషియంట్ b. సో యాక్చువల్గా a = b. సో దట్ ఇంప్లైస్ a అంటే aనే, b అంటే ఎంత? 3 అనమాట. కాబట్టి రెండు ఈక్వల్, అంటే a 3నే, b కూడా 3నే అనమాట. ఓకేనా? నెక్స్ట్ రెండోది. ఓకే, రెండో కండిషన్ ఏంటి? h ఉండకూడదు అనమాట. 2hxy కదా ఇక్కడ. సో ఇదంతా ఉండకూడదు, అంటే h వాల్యూ డెఫినెట్గా 0 అయిపోవాలా. ఓకేనా? అప్పుడు సర్కిల్ జనరల్ ఫామ్ వస్తుంది, x² + y² + 2gx + 2fy + అట్లా. ఓకేనా? కాబట్టి సో h వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి. మరి h 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో h = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 0 = b/2. సో ఫైనల్గా b = 0 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంప్లైస్ a b వాల్యూస్ ఒకటే, అంటే a అంటే 3x². నెక్స్ట్ bxy అంటే ఇక్కడ b అంటే ఎంత? 0 అనమాట. 0 × ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ మళ్ళీ 3y² అట్లనే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా -5x, ఇంకా అన్నీ అట్లనే ఉంటాయి. +2y - 3 = 0. ఓకే, ఇప్పుడు ఇంకా మనం ఈ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ని, రేడియస్ని కనుక్కోవాలి. అయితే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఉండకూడదు అనమాట. అంటే 3 ఉంది, అంటే 3తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తాం. ఓకేనా? సో డివైడింగ్ విత్ 3. with 3 on both sides. 3తో డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు చెప్పండి, 3/3 క్యాన్సల్, 1 అయిపోతుంది. x² ప్లస్ మళ్ళీ 3/3 క్యాన్సల్, y² అనమాట. నెక్స్ట్ -5/3 పక్కన x ఉంటుంది. నెక్స్ట్ +2/3 పక్కన y. అట్లనే -3/3 క్యాన్సల్, 1 అయిపోతుంది. ఓకేనా? 0. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? x² + y² + 2gx + 2fy + c = 0 we get. అప్పుడు మన ఫార్ములాలో x కోఎఫిషియంట్ని, మన సర్కిల్ x కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేద్దాం. సో 2g = -5/3. ఇక్కడ నుంచి g = 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ పోతే డివైడ్ అవుతుంది. సో -5/6 అనమాట. అట్లనే y కోఎఫిషియంట్ మన ఫార్ములాలో 2f, ఇక్కడ 2/3 అనమాట. 2 డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ పోతే డివైడ్ అవుద్ది. 2/2 క్యాన్సిల్ అలా చేయొచ్చు. f = 1/3. మరి c = -1 అనమాట. ఇప్పుడు మనము సెంటర్ని కనుక్కుందాం. సెంటర్ని c తో డినోట్ చేస్తాం. సో ఫార్ములా -g, -f. సో దట్ ఈజ్ ఈక్వల్ మైనస్తో మల్టిప్లై చేయండి, ప్లస్ అయిపోతుంది. సో 5/6, అట్లనే -1/3. సెంటర్ కనుక్కుంటేసాను. మరి రేడియస్ని స్మాల్ r తో డినోట్ చేస్తున్నా. దట్ ఈజ్ ఫార్ములా ఏంటి? g² + f² - c. సో r = √g². g అంటే ఏంటి సార్? ఇక్కడ -5/6 హోల్ స్క్వేర్ ప్లస్ f². f అంటే 1/3 హోల్ స్క్వేర్, మైనస్ c అంటే -1/.
సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఏ బై బి హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ బై 6 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36 అనమాట. ప్లస్ ఇది కూడా ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ 1 స్క్వేర్ బై 3 స్క్వేర్ 9 మైనస్ మైనస్ ప్లస్ 1 ఉంది. సో ఎల్సిఎం చేద్దాం. 9కి 36కి ఎల్సిఎం. 9 టేబుల్లో 36 ఉన్నాయి, ఎస్, కాబట్టి 9 4s are 36, అంటే ఎల్సిఎం 36. డినోమినేటర్ సేమ్, న్యూమరేటర్ని అలానే రాయండి. 25 ప్లస్ 9 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 4 ఇంటూ న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి 4 ప్లస్ ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి అంటే 36 ఇంటూ 1. ఓకే, 36 ఒక 4 40 ప్లస్ ఒక 25 65. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు √65 డివైడెడ్ బై 36. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ √a/b రాయొచ్చు. సో √65 బై √36 అంటే 6 అనమాట. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.